ఈ ఫీజు రియంబర్స్మెంట్ అసలు ఎందుకు పెట్టి రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఈ విద్య బాగా పెరిగితే తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఏది కానీ ఒక స్టేట్ డెవలప్ కావాలంటే విద్య అందరికీ అవసరం. ఆ విద్య డెవలప్ అయితే అందరు ఇంజనీర్స్ అయితే ఎవరు కానీ చేస్తే దాని భవిష్యత్తులో మన తెలంగాణ కూడా ఉంటుందని చెప్పి ఆ టైంలో రాజశేఖర రెడ్డి పెట్టారు. ఆయన వారాణసికి వచ్చిన మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ చాలా అవసరము. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళకు పిల్లలను చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది మన తెలంగాణ. కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రీ స్కీమ్లు పెట్టేసి విద్య వైద్యం రెండు చేస్తే జీవితంలో ఎవరు కానీ గుర్తు చేసుకునే రెండింటికే ఫ్రీ వైద్యము ఫ్రీ ఎడ్యుకేషన్ రెండుకు అవసరం. కాబట్టి ఇప్పటికీ ఇంజనీర్ పిల్లలు చాలా రాజశేఖర రెడ్డి ఉన్నాక ఎంతోమంది మామూలు ఆటో నడిపిస్తున్న వాళ్ళు కూలి చేసుకున్న వాళ్ళు లేబర్ పిల్లలు అందరూ ఇంజనీర్ అయ్యారు, మంచి జాబ్లో సెట్ అయిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు చదివించడానికి చాలా కష్టమైంది. వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి మీరు డబ్బులు ఉన్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకు చాలా లో స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చాలా అవసరం. కాబట్టి మీరు వాళ్ళ భవిష్యత్తు చూసి మీరు డెవలప్ అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి మీరు ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఎప్పుడు కానీ ఎక్కడ తెలంగాణ ఏదో రూపాయి కిలో బియ్యం ఇవి ఎవరు అడుగుతలేరు. గరీబులు వాళ్ళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చదివిపిస్తే చాలు, అది జీవితాంతం గుర్తు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకుంటారు. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కేసు ఎప్పుడు కానీ పెండింగ్ పెట్టకుండా తీర్చాలని చెప్పి కోరుకుంటూ, పోరాటం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసానని 1200 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ సాధ్యమైంది. కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. అప్పుడు మన సొమ్ము బయటోడు తింటుండని చెప్పేసానని బాధపడి ఆ బయట దగ్గర నుంచి లాక్కోనికి ప్రాణాలకు తెగించి కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో దగ్గర నుంచే భవతి భిక్షాందేయి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో దగ్గర ఇంట్లోనే కుటుంబ సభ్యులే అడుక్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది. మేము పొడి చేస్తాం, విద్యార్థులకు అది చేస్తాం, బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని ఎన్నో పథకాలు, ఆకర్షణీయమైనటువంటి పథకాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. ఏమన్నా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మాట్లాడతారు. గత ప్రభుత్వం అప్పులు చేస్తే కనీసం పథకం నడిచింది. విద్యార్థులకు సమస్య లేకుండా యాజమాన్యం పైనే బరువు పెట్టి రియంబర్స్మెంట్ పథకం మాత్రం నిర్వీర్యం చేయకుండా వాళ్ళు నడిపించారు. మీరు పథకాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేయాలి అని చెప్పేసానని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు దీనిపైన మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. 27,000 పాఠశాలను ఏ విధంగా మూసేయాలి, హాస్టల్ పెడదాం, ఆ పిల్లలని హాస్టల్లో వేస్తే వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతున్నాయని చెప్పేసానని ఒక బలమైన సూత్రం చెప్తుండు మన సీఎం గారు. ఆప్యాయతలు తల్లిదండ్రులకి హాస్టళ్లలో పిల్లల్ని వేసినంత మాత్రాన ప్రేమలు తగ్గిపోవు సీఎం సాబ్. అడవిలో ఉన్నా పక్క దేశంలో ఉన్నా పిల్లల పైన ఆప్యాయతలు తగ్గాయి, అదే రక్త సంబంధం అని అంటారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు విడుదల చేయకుండా కొత్త పథకాలు తీసుకొస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ ఆపడం అనేది కేవలం ఒక విద్యార్థులను మోసం చేయడమే కాదు, ఇది ఒక తరాన్ని మోసం చేయడము. ఈ బకాయిలు విడుదల చేయకపోతే బాధపడే ఒక విద్యార్థి మాత్రమే కాదు, వారి కుటుంబం కూడా. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఫ్యాషన్ షోలు పెట్టడము, సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఏదో అడ్వర్టైజ్మెంట్లు చేయడము, లేకపోతే ఇంకేదో ప్రాజెక్టులు కట్టడం కాదు రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే. ఇక్కడ ఒక తరాన్ని ఉన్నత చదువుకునేలా చేసి
ఒక పూట భోజనం తక్కువ పెట్టినా పర్వాలేదు, అందకున్నా పర్వాలేదు, చదువు అందేలా చేస్తే అప్పుడు కదా వాళ్ళు ప్రయోజకులై ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కారణమవుతారు. అంతే తప్ప పెద్ద పెద్ద బంగ్లాలు కడతానో, పెద్ద పెద్ద ఫారెన్లు మన ప్రాజెక్టులు కడతానో, లేకపోతే ఇక్కడ నుంచి మన మహబూబ్నగర్ వరకు బుల్లెట్ ట్రైన్లు పెడతానో రాష్ట్రం అభివృద్ధి చెందదు. బకాయిల గురించి కూడా మీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాంట్రాక్టర్ల బిల్లుల పైన ఉన్నటువంటి శ్రద్ధ ఈ బకాయిల పైన లేదు. మిమ్మల్ని ఒకటే సూటి అడుగుతున్నాం, మీరు నిజంగా కూడా ప్రజాక్షేత్రంలో సేవ చేయనికే వచ్చారు కదా. కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ముఖ్యమంత్రి వరకు మేము అడుగుతున్నాం, అసలు మీకు జీతాలు ఎందుకు అని అడుగుతున్నాం. మీరు సేవ చేయనికే వచ్చిన వాళ్ళకి నెలకి మీకు 5 లక్షల జీతాలు, 3 లక్షల జీతాలు మీకు ఎందుకు అని అడుగుతున్నాం. నిజంగా సేవ చేయాలనుకున్నవానికి ఏ పదవి అవసరం లేదు. మీరు ఫస్ట్ మీరు ఒక జీవో తీయండి, మొత్తం జీతాలన్నీ బంద్ చేస్తున్నామని చెప్పానని. మిగులు రాష్ట్రం ఉన్నటువంటి మిగులు బడ్జెట్తోనే ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చి ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా ఎవరికి అమ్మేద్దాం అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. అసలు మన డబ్బులేంది, ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఏంది, ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇంట్లో ఖర్చులకు పైసలు లేకపోతే అధ్యక్షులు మిత్రుడు బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు, బలహీన వర్గాల కోసం గత 3 దశాబ్దాలుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ అన్నా జాజుల సీనన్న గారికి, అదేవిధంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్నా గుజ్జ కృష్ణన్న గారికి, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహనాయక్ గారు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారాకేశ్వరి గారు, అన్నా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ అన్నా కౌల్య జగన్నాథమన్న గారు, రమేష్ అన్న గారు, అదేవిధంగా నూనె కోటన్న గారు, వెంకటేష్ అన్న గారు, బండిగారు రాజు గారు, మా వరుణ్ గారు, మా సత్యరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా ఇంద్రం గారు, అక్క రాజేశ్వరి గారు, గౌతమి గారు, దేవికక్క, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీసీ విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఏదైతే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ మీద గత 20 సంవత్సరాలుగా జాదుల సీనన్న గారి నేతృత్వంలో మరి ఈ స్కీమ్ కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఈ రోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు లేదా గతంలో 10-15 సంవత్సరాల క్రితము పరిపాలించినటువంటి నాయకులు పెట్టినటువంటి స్కీమ్స్ కావు ఇవి. బీసీ సంఘాలుగా ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యమాలు, బీసీ పిల్లలు చదువుకోవాలి, బీసీ విద్యార్థులకు ఉన్నత చదువులు అందాలని చెప్పి ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల క్రితం ఏదైతే పోరాటం చేసినామో ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకులను మెడలు వంచి ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించినటువంటి ఘనత ఈరోజు బీసీ సంఘాలది. ఏ ఒక్క నాయకుడు ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ప్రేమతో పెట్టలే. ఇటువంటి స్కీమును అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ మీద దుష్ప్రచారం చేస్తూ ఈ స్కీమును నీరుగార్చేటటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ సంఘాలుగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే బీసీ విద్యార్థులు చదువుకోవద్దని కుట్ర బన్నుతున్నారో బిడ్డ, మిమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు బలహీన వర్గాల చదువు పైన కుట్రలు చేస్తూ అనేక రకాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తేసేట్టు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కులాల విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పి, వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారని చెప్పి, వీళ్ళు కూడా ఇతర దేశాలకు పోయి చదువుకుంటున్నారని చెప్పి ఎక్కడైతే కుట్ర పడినారో ఆ కుట్రలో అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బలిగాక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే
పోరాటం చేసేటువంటి శక్తి మాకుంది. మీరు అనుకుంటుండొచ్చు, ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాం, ఈ కులాలు ఈ కుల సంఘాలు మమ్మల్ని ఏం చేస్తాయని చెప్పి మీరు అనుకుండొచ్చు. మిమ్మల్ని గద్దె దింపేటటువంటి శక్తి ఈరోజు ఆ బీసీ ఉద్యమ నాయకులకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మీరు ఫీజుల రియంబర్స్మెంట్ ఎత్తేయడానికి ఈ ఫీజులు బకాయిలు పెట్టి గత 4-5 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు పెట్టి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, గత 4 సంవత్సరాల క్రితం ఇంకొక ప్రభుత్వం ఉంది. ఈ ఏ ప్రభుత్వమైనా అగ్రకులాల ముఖ్యమంత్రులే కాబట్టి ఈ కుట్రలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా ఈరోజు హెచ్చరిస్తూ, ఏదైతే ఫీజుల బకాయిలు ఉన్నాయో 8,000 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు పెట్టారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది విద్యార్థులు కాలేజీలు అయిపోయి ఉన్నత చదువుల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్తుంటే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు మీరు చదివినటువంటి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మా బీసీ ఆఫీస్లో నిర్ణయించడం జరిగినది. ఎందుకంటే సీనన్న గారి నేతృత్వంలో మీరు చూస్తున్నారు, ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసుకుంటూ 42% వారు ఇచ్చిన కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అనేక ఉద్యమాలు చేశాం. ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముట్టడిచ్చాం, ఇక్కడ గాంధీ భవన్ ముట్టడిచ్చాం. అదే తర్వాత మొన్నటికి మొన్న బీసీ బంధు కనీ విని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు విధంగా లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ బంధుని చేసిన చరిత్ర కూడా సీనన్న నేతృత్వంలోని బీసీ జేఏసీ మరియు బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. అదేవిధంగా మొన్న కాలేజీల బంద్ కావచ్చు అనేక అంశాలపైన పోరాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులకు మేము చెప్పదగింది ఏంటంటే, ఇంతకుముందు మా సోదరులు చెప్పారు, మేము అనేక ఉద్యమాలు, మా గుజ్జ కిషన్న గారు అయితే ఏమి, మా శ్యామ్ గారు అయితే ఏంది, మా సీనన్న గారు అయితే ఏమి, నరసింహ నాయక్ గారు కానీ, అదేవిధంగా జగన్నాథం గారు కావచ్చు, తారకేశ్వర్ కావచ్చు, సత్యం గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇంద్రం గారు రావచ్చు, గౌతమ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరూ, ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ కూడా ఉద్యమాలలో పాల్గొని అనేక ఉద్యమాలు చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? మన తెలంగాణలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కావాలి, విదేశీ విద్య స్కీమ్ కావాలని చెప్పి సీనన్న గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసి, ఎవరు ఇది దయాదాక్షిణ్య మీదలో లేదా ప్రేమాభిమానుల మీదలో పెట్టిన స్కీములు కాదువి. బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలి, పేద వర్గాలు చదువుకోవాలి. ఈ పేద వర్గాలు చదువుకున్నప్పుడే దేశానికి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ముందుకుంటుంది. బంగారు తెలంగాణ కానీ బంగారు భారతదేశం కానీ నిర్మాణం అవుతుంది. కావాలంటే పేద వర్గాలు చదువుకోవాలి. నువ్వు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎన్ని స్కీములు ఇచ్చినా, లేదా నువ్వు ఒక 10 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినా ఇది డెవలప్ గారు. పేద వర్గాలకు విద్య అందాలి అని చెప్పి ఆశయంతో, ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్న క్రమంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ మంచిగానే కొనసాగింది. కొద్దిగా రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని చేంజ్ చేద్దామనుకున్నా ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై సీనన్న నేతృత్వం ఉద్యమాలు చేస్తే ఆ స్కీమ్ అట్లనే ఆగిపోయి ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ లేని కండిషన్లు అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫాస్ట్ అనే పథకం తెద్దామని చూసి ఉద్యమాలు చేశాం. ఎవరికి లేని విధంగా బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన పెట్టడం, అదేవిధంగా కండిషన్లతో కూడిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమును చేశారు. ఏదైతే 2008లో జియో నంబర్ 14 తీసుకొచ్చినప్పుడు ఏదైతే ముందస్తుగానే ఫీజులు చెల్లించి గ్రీన్ ఛానల్ ద్వారా పేద వర్గాలకు విద్యను అందించారో, తెలంగాణ వచ్చినాక మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కండిషన్లతో కూడింది. అంటే బీసీ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళకు 10,000 ర్యాంక్ ఉంటేనే వారికి లోపునకే పూర్తి ఫీజులు, ఆ మించిన వారికి కేవలం, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎంత జోక్ అంటే కామన్ ఫీజు ఏమో 45,000 రూపాయలు చేశారు రాష్ట్రంలో, కానీ బీసీ విద్యార్థులకు ఇచ్చేది 35,000 రూపాయలే. అంటే ఇక్కడికిక్కడ చూసుకుంటే నిన్నగాక మొన్న సిరిసిల్లలో ఒక పద్మశాలి సోదరుడు పిల్లగాడు ఫీజు కట్టలేదని చెప్పి సూసైడ్ చేసుకున్న సంఘటన చూసాం. అదేవిధంగా వరంగల్లో దాదాపు ఇప్పటికీ 18 మంది పిల్లలు చనిపోయారు. అది రాష్ట్ర ప్రభుత్వం హత్యలుగానే భావిస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు లేదా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా గతంలో మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇక్కడనే వచ్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా పక్కనే కూర్చొని లేదు మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే ఒకే దఫాలో ఫీజులు ఇస్తాం,
ఈ ఏదైతే ఈ పేరుకుపోయిన బకాయిలను కూడా మేము శశభిషం లేకుండా క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఈ విద్యార్థులకు పెట్టేది మానవ వనరులకు పెట్టేది అనే విధంగా ఆలోచించాలి. ఇది ఖర్చు కాదు, రేపు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయని చెప్పి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 2,300 కోట్ల బకాయిలు మాత్రమే ఉండేవి. ఏదైతే గత ప్రభుత్వం 2,300 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఇది ఇప్పుడు వడ్డీ మీద వడ్డీలు పెట్టుకుంటా రిలీజ్ చేయకుండా అది కొండ అనకొండగా మారినట్టు 10,000 కోట్ల దాకా చేరుకుంది. ఈ 10,000 కోట్ల రూపాయలు బకాయిలన్న తీరుస్తారా అంటే దొంగ నాటకాలు ఆడి కోట్ల నటం పెట్టుకొని ఓ న్యాయమూర్తి గారు ఇచ్చారు మన జడ్జిమెంటు. ఏమంటారు అంటే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకోర్రి అంటారు. మేము ఆ న్యాయమూర్తి గారికి ఇక్కడ నుంచే మేము సూటిగా అడుగుతున్నాం, మీరు మీ జీతం ట్రెజరీ నుంచి తీసుకుంటారా లేకపోతే వచ్చిన క్లయింట్ల కాడికి వెళ్ళి తీసుకుంటారా? మీరు కూడా ఈ వచ్చే నెల జీతం నుంచి మీ ట్రెజరీ నుంచి కాకుండా వచ్చిన క్లయింట్ల కాడి నుంచి ఫీజులు వసూలు చేసుకొని మీ జీతాలు తీసుకోగలుగుతారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి సమస్య న్యాయమైన డిమాండ్. కొట్లాడంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో రియంబర్స్మెంట్ ఇస్తలేరని చెప్పి, నిరుద్యోగులకు అన్యాయం అవుతుందని చెప్పి మనమందరం కొట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం పోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయినాక వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న రియంబర్స్మెంట్ ఇస్తారేమని చెప్పి ఆశించినటువంటి పరిస్థితి. కానీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తరుణంలో సర్టిఫికెట్లు తీసుకోలేక సర్టిఫికెట్ల కోసం విద్యార్థి నాయకులుగా పోయి అడిగితే మీరు డైరెక్ట్ కోర్టులల్లో కేసులు వేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కాలేజీలో యాజమాన్యాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. పేద వర్గాలు, బీసీ వర్గాలు ఇప్పుడిప్పుడే చదువులకు దగ్గరైతున్న తరుణంలో చదువులకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే చాలా దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మనమే చెప్తా ఉన్నాము, ప్రభుత్వ విద్యను ప్రేమిస్తున్నాము, మనము చదువుకోవాలని చెప్పి మనమే నిరంతరం అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి. పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ను వెంటనే నిధులను విడుదల చేయాలి. మేము కోదండరామ్ సార్ గారు ఇక్కడ అమరజ్యోతి దీపం కింద ఒక ఆఫీస్ ఓపెన్ అయింది. ఉద్యమకారుల గురించి అక్కడ కార్యక్రమం నడుస్తూ ఉంది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులతో మీటింగ్ అయింది. నిన్న కాకతీయ వాళ్ళతో, ఈరోజు ఆల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో మీటింగ్ అవుతుంది అక్కడ. దాంట్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం ఉందంటే ఒక బీసీ నాయకుడిగా, తెలంగాణ జనసమితి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేము ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాము. కోదండరామ్ సార్ గారు ఖచ్చితంగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చట్టసభల్లో రియంబర్స్మెంట్ గురించి నేను మాట్లాడతా అని చెప్పి బహిరంగంగా చెప్పింది. కాబట్టి నిరంతరం కోదండరామ్ సార్ అంటే ప్రజల కోసం ఉండే వ్యక్తి. కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా సారు ద్వారా ప్రభుత్వంలో నిధులు ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో బడు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద వాళ్ళ చదువులు చదువుకుంటా ఉంటే, కొన్ని కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, మరికొన్ని కాలేజీలు ఏమో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి పై చదువులో ఉన్నత స్థాయి వృత్తి విద్యా కోర్సులే కానీ, ఇంకా సాంకేతిక విద్యనే కానీ ఉన్నత స్థాయి విద్యకి పోదామంటే కాలేజీలు హాల్ టికెట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజులు కట్టేంత వరకు కూడా మేము ఇవ్వమని చెప్పేసి కొర్రి పెడతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2004లో మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత, ఇవాళ వారి జయంతి కూడా ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేవెళ్ళలో పాదయాత్ర చేసినప్పుడు 1200 కిలోమీటర్లు నడుస్తూ ప్రజలు బడుగు బలహీన వర్గాలకి ఏమేం కావాలి, అసలు వాళ్ళు ఎందుకు వెనకబడిపోతా ఉన్నారు, వాళ్ళ చదువుకి ఎందుకు దూరం అవుతా ఉన్నారని తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ ఆ ప్రభుత్వానికి తూట్లు పొడుస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు
రియంబర్స్మెంట్ మీద చదువుకుంటా ఉంటే ప్రభుత్వం ఆ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నాన్చుడు ధోరణి చేస్తూ నిమ్మకి నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ మేము బంద్ ప్రకటించిన, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినా, మా జేఏసీ చైర్మన్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా బీసీ విద్యార్థులపైన, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపైన ఏమాత్రం ప్రేమ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది, 3 బడ్జెట్లు కూడా పెట్టారు. 3 బడ్జెట్లలో బీసీలకి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని ఊకదంపుడు ఉపన్యాసాలు బడ్జెట్లే తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులకి ఎంతవరకు వచ్చింది? కనీసము బీసీ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ బీసీలకు అమలవుతున్నదా ఏందనేది ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా? ఇంకొక విషయం మేము చెప్తా ఉన్నాము, మీరు బడ్జెట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆ 4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? బడా కమిషన్లకు, బడా కాంట్రాక్టర్లకే పోతున్నాయి కానీ వాళ్ళ కమిషన్లకు పోతున్నాయి కానీ అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలకు అస్సలే పోతూనే లేవు. వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు వస్తూనే లేవు, స్కాలర్షిప్లు వస్తూనే లేవు. దీని ద్వారా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతా ఉన్నారు. ఇండైరెక్ట్ గా ప్రభుత్వము దీన్ని ప్రోత్సహిస్తూ ఉందని మేము అనుకుంటా ఉన్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, ఈ పథకం తెచ్చిందే మీరు కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. విడుదల చేయలేని పక్షంలో మా బీసీ జేఏసీ చైర్మన్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా సరే ఇలా రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం, మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది బీసీలకి చాలా ముఖ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు, మొత్తం 4.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీకు అందాల భామల పోటీలు చేయడానికి వచ్చింది, మూసీ నది కోసం సవరణ చేయడానికి అది వచ్చింది. మరి బీసీ బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏంటి నీ ప్రాబ్లం? ఏంటిది? ప్రైవేట్ కాంట్రాక్టర్లకి నీకు అప్పు ఇవ్వడానికి వచ్చింది. ఈ స్కూటీలు ఇస్తావు, ఈ స్కూటీలు చేంజ్ చేస్తావు, అమ్మాయిలను ఏం చేస్తావు? కింద పడేసి వాళ్ళని ఏ చదువుకి దూరం చేయాలనే కదా. కాబట్టి నువ్వు ఇవన్నీ వదిలేసి ఫస్ట్ 8,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ఈ నెలలో జూలై 2వ తేదీన మేము ప్రతి కాలేజీని ముట్టడి చేసినాం. ప్రతి కాలేజీ కూడా ఒక్కటే, మేము బీసీలు చేసే ఈ బంద్కి మేము పూర్తి మద్దతు పలుకుతున్నామని ప్రతి ఒక్క కాలేజీ మాకు మద్దతు పలికింది. సెంటెన్స్ కాలేజ్ కూడా మాకు సపోర్ట్ చేసింది. నువ్వు ఇన్ని చేసి అన్ని కాలేజీలో సపోర్ట్ చేస్తున్నా కానీ నువ్వు ఎందుకు బకాయిలు విడుదల చేయట్లేదు? రేవంత్ రెడ్డి నీకే అడిగేది, ఎందుకు విడుదల చేయట్లేదు? నువ్వు విడుదల చేయకపోతే గద్ద దిగు, మా బీసీ బిడ్డని ఓట్లేసుకొని మేము గెలిపించుకుంటాం. 85% పిల్లలు ఎగ్జామ్ రాస్తే 50% కూడా ఎంసెట్ కి ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి నువ్వు వెంటనే బకాయిలు విడుదల చేయాలి.